ఏం బైబిల్ చదువుకునేదంట? బైబిల్ నీకు 14-5-10 నిమిషాలు బైబిల్ పాదం అంట. ఒక కుర్చీలు చూడు, ఇక్కడ ఎంత ప్రోగ్రామ్ జరుగుతుంది తెలుసా నీకు? ఇక్కడ తెలియదు అయ్యగారు. ఎంతమంది గొప్ప గొప్పలు వస్తున్నారు తెలుసా ఇక్కడికి? కుర్చీలు చూడు. సరేనా అయ్యగారు? ప్రార్థన బైబిల్ పాదం చూడు, నీటి చూడు, నల్లగొంది చూడు, ఇక్కడ నల్లగొంది చూడు. యాదవ పని చూడు. ముందు ప్రార్థన చేసుకోవడం కాదు, పొద్దాహలా. ప్రజలారా, ఇక్కడ అంత ప్రోగ్రాం జరగబోతుందంటే మన మధ్యలోకి ఎంతో మంది గొప్ప గొప్ప ధనికులు, ప్రపంచాన్ని జయించిన వారి మధ్యలోకి రాబోతున్నారు. వారు ఎందుకు రాబోతున్నారంటే జీవ కిరీటం పొందుకోవడానికి రాబోతున్నారు. వారిలో ఎవరికి జీవ కిరీటం వచ్చిందో తెలుసుకుందాం మనం ఈరోజు. జీవ కిరీటం పోటీలో పాల్పొందడానికి ఎంతో మంది గొప్పవారు, ప్రపంచాన్ని ఏలిన వారు కూడా మన మధ్యకి రాబోతున్నారు. రే దాసుగా, అరే పగిలిపోతుంది చంప, తొడమటి కూర్చుంటా పదాలా తిడుతున్నా అయ్యగారు. 14 కేలు పళ్ళొచ్చి పీకేస్తానే లేదు. ఎంత ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ? ఏం ప్రోగ్రాం అయ్యగారు? ఎంతమంది మాట్లాడగా చూడు. ప్రజలారా, మొట్టమొదటిగా ఎవరి పేరు చెప్తే కుర్రకారు హృదయాల్లో ఉప్పొంగిపోతూ ఉంటారు. అసలుకి వారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవట్లేదు నాకు. అసలు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ని గడగడలాడించి ఒక ఊపిన యాక్టర్ గారు ఆయన, మన హీరో గారు మనం ఆహ్వానిద్దాం. హీరో గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. రేయ్, మంచిని పెట్టా నువ్వు పద్దాక మామూలుగా నీకు మంచిని పెట్టా. సార్ నమస్తే సార్. మన హీరో గారు మాట్లాడతారండి. మన హీరో గారు మాట్లాడిందాం. హాయ్ ఫ్యాన్స్, నేనెవరో పెద్దగా మీకు చెప్పుకోనక్కర్లేదు. నేను మీ అందరికి తెలిసే ఉంటాను, ఎందుకంటే టీవీల్లోనూ పేపర్లోనూ పడతా ఉంటాను. నేను ప్రపంచంలోనే నెంబర్ 1 హీరో, హాలీవుడ్ సినిమా యాక్టర్. నా పేరు రాక్ రొనాల్డ్. నేను మ్యాక్సిమం సినిమాకి 1000 కోట్ల కంటే తక్కువ తీసుకోను. అలాంటిది దేనికి ఉపయోగం లేని జీవ కిరీటం కోసం వచ్చాను నేను. 1000 కోట్లతో ఇలాంటి జీవ కిరీటాలు ఎన్నో కొలగలను. నాకు పద్మభూషణ్ అవార్డులు, ఆస్కర్ అవార్డులు ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి ఆఫ్టర్ ఆల్ జీవ కిరీటం కోసం వచ్చాను నేను. ఈ జీవ కిరీటం అనేది నాకే పక్కాగా కన్ఫర్మ్, ఎందుకంటే ప్రపంచంలోనే నెంబర్ 1 హీరో కాబట్టి మీ అందరి అభిమానం కొద్దీ నాకే ఉండిద్ది. ఐఎమ్ ఇన్ రాక్ స్టార్. ఓకే ఫ్యాన్స్, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. సార్ కూర్చోండి సార్. ఇదండి మన హీరో గారు గొప్పతనం. ఇప్పుడు రెండవదిగా మన మధ్యకి ఎవరు రాబోతున్నారంటే తన గొప్ప శాస్త్రవేత్త. తన ఆలోచనలతో ఎన్నో పరిశోధనలు చేసి చాలా ప్రపంచాన్ని ఊపారు ఆయన. అసలు ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నెన్నో కనిపెట్టారు. మనం జాన్ హార్పర్ గారు మనం పిలుద్దాం. గొప్ప శాస్త్రవేత్త అయిన జాన్ హార్పర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. రే దాసుగా, అరే ఏంట నువ్వు? ఏం దేవుడు? దేవుడు అంట నువ్వు? మధ్యలో పెట్టినా. సారీ. అరే దాస్ గారు, నువ్వు 14 బైబుల్ తీసావంటే పగిలిపోద్ది నీకు. మధ్యలో సారీ సార్. మన శాస్త్రవేత్త గారు మాట్లాడతారండి. మన శాస్త్రవేత్త గారి మాటలు మనం విందాం. సార్ మాట్లాడండి సార్. హాయ్, హలో. నా పేరు జాన్ హార్పర్. నేను నా గురించి ఎక్కువగా చెప్పుకోనక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే నా గురించి ఎన్నో ప్రచారాలు జరిగాయి. అసలుకి ఈరోజు నా పేరు మారుమ్రోగిపోతుందంటే నేను చేసిన ఎన్నెన్నో గొప్ప సైంటిస్టులే, ఎన్నెన్నో గొప్ప పరిశోధనలే కారణం. అసలుకి ఈరోజు ఈ సౌండ్ సిస్టమ్ మోగుతుందంటే, అసలుకి లైట్ వెలుగుతుందంటే, అలాగనే ఎన్నెన్నో ఎల్ఈడి టీవీలు, అసలు ఈ రోడ్ల మీద బండ్లు తిరుగుతున్నాయంటే నేను ఉపయోగించిన బ్రెయినే కారణం. నా బ్రెయిన్ వల్ల ఎన్నెన్నో గొప్ప ప్రతి ఒక్క వస్తువుని కనుగొనగలిగాను. అలాగే ఈ జీవ కిరీటం పొందుకోవడం నాకు లక్ష్యం కాదు. నా ఆలోచనతో ఈ జీవ కిరీటాన్ని తయారు చేసుకుని నేనే పెట్టుకోగలను. ఎందుకంటే ఈ జీవ కిరీటం ఈ ప్రజల మధ్యలో నాకు వస్తుందని చెప్పి, మీ యొద్ద నాకు వస్తుందని చెప్పి, మీ ఆదర అభిమానాలు నాకు పొందుతాయని చెప్పి నేను ఈ జీవ కిరీటం ఎలాగైనా పొందుకోవాలి అని చెప్పి వచ్చాను. నేను చేసిన ప్రతి ఒక్క పరిశోధనకి ప్రతి ఒక్క మనిషికి ఉపయోగపడుతుంది కనుక నాకు ఈ జీవ కిరీటం తప్పక వస్తుంది. ఈ జీవ కిరీటాన్ని పొందుకొనే వెళ్తా.
సార్ నమస్తే సార్, కూర్చోండి కూర్చోండి సార్. ఇదండి మన శాస్త్రవేత్త గారి గొప్పతనం. మూడవదిగా మనం చూద్దాం, గొప్ప ధైర్యశాలి. అసలు తన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అసలు ఎవరంటే తను అసలు 6 అడుగుల ఆజానుబాహుడు. ఆయన ఎంతో మందిని గడగడలాడించాడు, ఎంతోమంది టెర్రరిస్టుల్ని, ఎంతోమంది రౌడీల్ని సైతం గడగడలాడించాడు ఆయన. మన డీజీపీ రామ్ గారు మనం ఆహ్వానిద్దాం. డీజీపీ రామ్ గారిని మనం ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడదాం. డీజీపీ రామ్ గారు. సార్ 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 నమస్తే నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సార్ నమస్తే సార్. కూర్చోండి కూర్చోండి సార్. సార్ రే అరే నీవేంట భక్తాలంటారు ప్రార్థన మంచి డింగ్బడి సార్కి ఎంత సార్ 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 సారీ సార్ సార్ కోపడు సార్ కోపడు సార్ 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 మీరు మాట్లాడండి సార్. సార్ మీరు మాట్లాడండి సార్. సార్ సభకు నమస్కారం. నా పేరు డీజీపీ సురేష్. నేను మీ అందరికీ తెలిసే ఉంటాను. చాలామంది టీవీలోనూ పేపర్లోనూ చదువుతూ ఉంటారు. నా గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేదు. మొన్న అండర్ వాళ్ళని గడగలాడించిన జవాద్ ఇబ్రహీం యొక్క రైట్ హ్యాండ్ అయిన చోటా రాజన్ని నా చేతులతో నేనే పట్టుకున్నాను. మా ఇంటికి ఒబామా వచ్చి నన్ను ఒక సలహా కోరాడు. అదేంటంటే నాకు బిల్ లాడెన్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు, అతను ఎలాగైనా నేను చంపేయాలనుకుంటున్నానంటే నేనే స్కెచ్ చేసి ఇచ్చాను. ఆ ఘనత నాకే దక్కింది. ఈ జీవకిరీటం ఎంత జీవకిరీటం నాది, దీన్ని పొందుకొని వెళ్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. సార్ 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 కూర్చోండి సార్. కూర్చోండి సార్ కూర్చోండి సార్. విన్నారుగా ప్రజలారా, ఎంత గొప్ప పోలీస్ ఆఫీసర్ అయినా. అసలు వీరి గురించి చెప్పాలంటే మాటలు సరిపోయి ఎంతో మంది టెర్రరిస్టులు గడగడలాడించాడు, ఎంతో రౌడీల్ని ఎన్కౌంటర్ చేసి పడేశారు. మనం ఇంత ప్రశాంతంగా, మన గ్రామాలు ఇంత ప్రశాంతంగా, మనం ఇంత సంతోషంగా ఇలా ఉన్నామంటే కేవలం మన డీజీపీ గారే కారణం. తన లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నడిపిస్తూ అసలు సంతోషంగా ఉన్నామంటే వీళ్ళే కారణం. నాకు తెలిసి ఈయనకు వస్తుంది అనుకుంటున్నాను జీవకిరీటం. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముగ్గురు వచ్చారు. అసలు ముగ్గురులో ఎవరికి వచ్చిందో నాకు జీవకిరీటం అవసరం లేదు. ఈయన చూస్తేనే గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచాన్ని అసలు సృష్టించాడు ఈయన చూస్తేనేమో ఎంతోమంది టెర్రరిస్టుల్ని హంతకుల్ని హతమార్చారు. ఈయన గొప్ప యాక్టరు, అసలు ఎంతోమంది ఆదరాభిమానాలు పొందారు ఈయన. మనం 4వదిగా చూద్దాం. 4వదిగా మాకు మంచి డాక్టర్ ఆయన, ప్రపంచం ఈయన డాక్టర్ ఆయన, ఎంతోమంది బ్రతికించారు తన చేత్తో. డాక్టర్ గారిని మనం పిలుద్దాం, డాక్టర్ జాన్ గారిని మనం పిలుద్దాం. సార్ డాక్టర్ జాన్ గారు రావాల్సింది కోరుతున్నాం. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ కూర్చోండి సార్. రే దాస్ మంచిది బెటర్ ఏంట్రా నువ్వు, నీకు మామూలుగా పైపోతావు నువ్వు చెప్తున్నా. మంచిది బెటర్ సార్కి. సార్ 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 సారీ సారీ సార్ సారీ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ 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 సారీ 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 సార్. అరే దాసుగా ఏంట్రా నువ్వు పద్దాలు బైబుల్ తీస్తాను ప్రాబ్లం. నువ్వు ఎంత మాత్రం దేవుడిని నమ్ముకుంటే కూర్చో. ఇప్పుడు మన డాక్టర్ జాన్ గారు మాట్లాడతారు. మన డాక్టర్ జాన్ గారి మాటలు మనం విందాం. హాయ్ గాయ్స్, మై నేమ్ ఇస్ డాక్టర్ జాన్. నా చదువు గురించి చెప్పాలంటే ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా ఇంకా ఎన్నో దేశాల్లో చదివాను. నా చదువు గురించి చెప్పాను కదా. ఈ చెయ్య ఎన్నో ఆపరేషన్ చేసి ఎంతోమంది బ్రతికించింది. మొన్న ఈ మధ్య చైనాలో ఒక మనిషికి తలదీసి తలపెట్టిన ఘనత నాకే దక్కింది. ఈ జీవకిరీటం ఆఫ్టర్ ఆల్ నాకు కాక ఇంకెవరికి వస్తుంది. ఈ జీవకిరీటం మందే, దీన్ని తీసుకొని వెళ్తా. సార్ 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 కూర్చోండి సార్. ఇదండి మన డాక్టర్ గారి గొప్పతనం. అసలు ఈయన గురించి చెప్పాలంటే మొన్నే మధ్యాహ్నంట నాకు ఇప్పుడే తెలిసింది. చైనాలోనంట ఒక మనిషికి తల మార్చి ఇంకో తల పెట్టారంట. అది అసలు వైద్య రంగంలోనే చాలా గొప్ప పని. అది మన వైద్యుడు గారు పనిచేశారంట. మనకు చూస్తుంటే నాకు జీవకిరీటం ఈయనకి వచ్చేలాగే ఉంది. అసలు ఎవరు తగ్గట్లేదండి. జీవకిరీటం నాదే అని అందరు పోటీ పడుతున్నారు. మనం జీవకిరీటం ఎవరితో తెలుసుకుందాం. మనం అయినా కానీ 5వదిగా మనం చూద్దాం. ప్రజల ఆశాజ్యోతి, బడుగు బడిహీనులుగా ఆశాజ్యోతి మన రాజకీయ నాయకుడు రవీణ గారు వస్తున్నారు. రవీణ గారిని ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ మన రాజకీయ నాయకుడు గారిని ఆహ్వానిద్దాం. అందరిని ఆహ్వానిద్దాం. సార్ సార్ కూర్చోండి సార్. మనకి సార్ ఈయన గురించి చెప్పాలంటే ఇప్పుడే మొన్న మధ్య మన అమెరికా ఓబామాతో మాట్లాడి మన దేశ అభివృద్ధి కోసం ఎన్నో పాటు పడుతున్నారు. ఇప్పుడు మన రాజకీయ నాయకుడి మాటలు మనం విందాం. సార్ మాట్లాడండి సార్. ప్రజలారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. ముందుగా నేను చెప్పాలి ఏంటంటే, ముందుగా ఈ స్టేజీలో అలంకరించిన పెద్దలకు నా శుభాభివందనాలు, మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. నా గురించి మీకు పెద్దగా చెప్పనవసరం లేదు, ఎందుకంటే నేను అందరికీ మీకు రోజు పేపర్లో టీవీల్లో కనపడుతూనే ఉంటాను. ఆల్రెడీ 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాను.
ప్రస్తుతానికి ప్రధానమంత్రి రేసులో మొట్టమొదటిగా ఉంది నేనే, కాబట్టి ఈ జీవకిరీటం నాకే వస్తుంది. అదే కాకుండా ఎన్నో గొప్ప పనులు చేశాను, రోడ్లు వేయించాను, అనాథలను పెంచాను, ఎన్నో ఆశ్రమాలు కట్టించాను. ఇన్ని మంచి పనులు చేసి నాకు జీవకిరీటం నాకే వస్తుంది. జీవకిరీటం నాకే. ఇదండి మన రాజకీయ నాయకుడి గారి గొప్పతనం. ఈయన గురించి చెప్పాలంటే మన దేశంలో కాదండి, ఇతర దేశాల్లో కూడా ఈయన గొప్ప గుళ్ళు గోపురాలు కట్టి పాలు నెయ్యి పోసి పూజిస్తూ ఉంటారు, దేవుడిగా పూజిస్తూ ఉంటారు. అసలు ఈ రాజకీయ నాయకుడు గారు ఎన్నో అనాథాశ్రమాలు కట్టించారు, ఎంతోమంది వికలాంగుల్ని సైతం ఎన్నో సహాయం చేశారు, ఎంతోమందికి గొప్ప మంచిగా చేశారు. చాలామందికి అసలు పేదవారిని సైతం తన చేతితో పైకి లేపి అభివృద్ధి పరిచిన మన రాజకీయ నాయకుడి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు కూడా జీవకిరీటం పోటీలో పాల్పొందడానికి వచ్చారు. జీవకిరీటం నాకు కూడా ఈయనకే వస్తుందని అనుమానంగా ఉంది. అసలు ఏంటో ఒకరు పోటీగా ఉన్నారండి. అసలు ఎవరికి వచ్చిందో నాకు జీవకిరీటం ఎవరికి అసలు అర్థం కావట్లేదు. చివరిగా అసలు మనం చూద్దాం. తన సంగీతంతో ప్రపంచానికి ఊపి కుర్రకారు హృదయాల్లో తన పేరును ముద్ర వేసుకున్న మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా మనం ఆహ్వానిద్దాం. హరీష్ జయరాజ్ గారు మనం ఆహ్వానిద్దాం. మన మ్యూజిక్ డైరెక్టర్ గారు చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం మనం మ్యూజిక్ డైరెక్టర్ గారిని. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్.